నాంది సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సునీల్ గారు. కొంచెం అప్పుడప్పుడు ఫార్మల్గా ఉంటాను కానీ మ్యాక్సిమం క్యాజువల్ అవడానికి ట్రై చేస్తాను. అందరూ ఆర్టిస్టులే ఉన్నారు, నాకు ఆర్టిస్టులు ఇక్కడ. నరేష్ గారు, మీ పేరు అల్లరి నరేష్. ఫస్ట్ టైం అల్లరి తీసి పక్కన పెట్టి నరేష్గా మీరు ఈ సినిమాలో చేశారు. ఇప్పుడు దాకా అందరినీ నవ్వించి అలా ఉంటూ మధ్య మధ్యలో మీరు ఆల్రెడీ ఇంత ముందు చేశారు. ఏంటంటే గమ్యంలో కానీ నేను కానీ అది సీరియస్గా తీసుకుని చేశారు. ఇది చాలా విపరీతంగా జనాలకి హార్ట్ఫుల్గా దగ్గరగా కనెక్ట్ అయింది సినిమా. నాతో మాట అన్నారు, నాకు బాగా ఇష్టమైన మాట. సునీల్ గారు, మీరు ఇప్పుడు విలన్గా ఎంట్రీ ఇచ్చారనుకోండి, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి సార్ నేను కామెడీ చేస్తాను సార్ అంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో ఇక్కడ మీరు ఏమిస్తే అదే, అది మళ్ళీ మీరు విలన్ చేస్తే మళ్ళీ విలన్గా వస్తారని చెప్పి మీరు ఇందులో ఏమి నచ్చి విజయ్ చెప్పగానే సెలెక్ట్ చేశారు? అంటే ఒకటి విజయ్ ఫస్ట్ కథ చెప్పగానే కథ నచ్చిందండి. కథ నచ్చి నాకు గట్స్ నచ్చిందండి. సతీష్ గారు కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, అంటే ఒక కామెడీ ఇమేజ్ ఉన్న వాడిని తీసుకొచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ ఇచ్చి ఇతను అంటే నా టాలెంట్ నమ్మాను ఫస్ట్. సో నేను ఒకటే అంటాను, మనం ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇక్కడ అందరూ ఇప్పుడు వరలక్ష్మి కానీ హరీష్ కానీ అంటే అందరూ డిఫరెంట్గా చేద్దాం అనుకుంటాను. బట్ మనల్ని నమ్మాలి, నమ్మే వాళ్ళు రావాలి. అది ఎప్పుడు అంటే మొన్నటిదాకా మధ్య మధ్యన ఇప్పుడు శంభో కానీ గమ్యం చేసినప్పుడు దాంట్లో కూడా ఎక్కడ తెలియకుండా కొంచెం కామెడీ టచ్ ఉంటుందండి. బట్ ఇది అసలు ఈ సినిమాలో ఎక్కడ కామెడీ చేయకుండా మొత్తం టోటల్గా సీరియస్గా ఉంటాను. అండ్ నా చుట్టుపక్కల అంటే ఒక్క చోట రెండు చోట్ల ఉంటుందండి సినిమాలు మొత్తం కూడా ఎక్కువ కామెడీ ఉండదండి. సో అంటే డైరెక్టర్ నమ్మానండి ఫస్ట్. అండ్ ఒక సెక్షన్ 211 గురించి ఒకటి మాట్లాడుకున్నాను. ఫస్ట్ నాకు తెలియదు అండి, ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్ చేసి చూసుకున్నాను అసలు ఉందా లేదా, లేకపోతే నేను క్రియేట్ చేసాడు మన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో అని. నమ్మాలి, ఒక ఆర్టిస్ట్ నమ్మి వచ్చారు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ముందు మేజర్ క్రెడిట్ వాళ్ళకి, మేజర్ థ్యాంక్స్ వాళ్ళకి. ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరూ సిన్సియర్గా చేశారు. అందరూ కథను నమ్మి కథకు సరెండర్ అయ్యి ఎవ్వరు అండ్ టెక్నికల్గా కూడా అంతే సపోర్ట్ అండి. బ్రహ్మకడ్లి గారు కానివ్వండి, చోటా ప్రసాద్ గారు కానివ్వండి, అబ్బు రవి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సిద్ధు కానివ్వండి, అందరూ వచ్చి సినిమా హిట్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ. అంటే ఒక ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ కంటే ఆయనకి హిట్ అయితే 4 మంచి సినిమాలు చేస్తారు, 4 సినిమాలు. డైరెక్టర్, కొత్త డైరెక్టర్ హిట్ అయితే ఆయనకి ఒక మంచి సినిమాలు. సో ఎవ్రీవన్ విజయ్కి సక్సెస్ పడాలని చాలామంది అందరూ టీం మొత్తం విజయ్ కోసం కష్టపడ్డారు. అందరూ సరెండర్ అయ్యారు ఆయనకి. వరలక్ష్మి గారు, మీ పేరులోనే వరలక్ష్మి అని ఉంది. అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి. సో ఫస్ట్ ఓపెనింగే పెద్ద సినిమా క్రాక్, ఒక వరం ఇచ్చారు డబ్బులు రావడానికి అందరికి లక్ష్మీదేవిగా. నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్కి వరం ఇచ్చారు. మీ టెక్నిక్ ఏంటంటే అంటే మీ దగ్గర అందరికీ వరాలు ఇచ్చే అది ఎలా వచ్చింది చెప్తే మేము తెలుసుకుని. హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మన చేతిలో కాదు. బికాజ్ నేను చెప్పేది ఏమంటే మన సైడ్ లో ఉండేది, మేము కంట్రోల్ గా ఉండేది వచ్చి మన డిసిప్లిన్, మన ఇన్పుట్ ఆ సినిమాకి మేము 100% గా ఇస్తే అవుట్పుట్ అసలు మన చేతిలో లేదు. అది దేవుడి చేతిలోనే ఉంది, అది ఆర్డర్ చేతిలో ఉంది. అది అట్లా లక్ ఫ్యాక్టర్ చాలా పెద్దగా ఒక ఫ్యాక్టర్ ఉంది ఇంట్లో. ఇప్పుడు 9 years గా వచ్చి మేము తమిళ సినిమా చేసేటప్పుడు ఒక సర్కార్ ఒక హిట్ అయింది, ఒక పూడాపొడి హిట్ అయింది. అలాగే అక్కడ 28 సినిమాస్ తర్వాత ఒక్కరున్నే హిట్ అవుతుంది. యూ కాంట్ టేక్ ఎ ఛాన్స్. బట్ దాని గురించి మీరు ఎక్కడో వచ్చి లేదు అది హిట్ కాలేదు కదా మేము తగ్గిస్తాము, మన ఇన్పుట్ తగ్గిస్తామని ఎక్కడ ఫీల్ అయితే దట్స్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ అన్ యాక్టర్. నేను ఇంటికి వెళ్ళి కామెడీ సీన్స్ అని చెప్పి ఇంట్లో నవ్విస్తూ ఉండేవాడిని. సో తర్వాత ఆ మూవీస్ హిట్ అవుతా ఉండి అంటే ఓహో నేను ఎంజాయ్ చేశాను లొకేషన్ లో. ఫస్ట్ మనం చూడగలం, మనం నవ్వుకుంటే అదే నవ్వు కదండి. నాకు మాక్సిమం కిక్ డబ్బింగ్ దగ్గర అండి. నేను డబ్బింగ్ ఎప్పుడు దీనికి ఆల్టర్నేట్ డైలాగ్ ఇంకేమైనా చెప్పగలమని 3-4 డైలాగ్స్ చెప్తా ఉంటాను. అది ఒక డైరెక్టర్ గారి దగ్గర నుంచి అలవాటైంది. శ్రీరాముడికి 14 సంవత్సరాలు విత్ గుడ్ హార్ట్, అంటే ఆయన లైఫ్ లాంగ్ గుడ్ హార్ట్ అనుకోండి. 14 years గుడ్ హార్ట్ తో ఉన్నోళ్ళకి ఎందుకు 14 years ఆ శిక్ష పడిందంటే నెక్స్ట్ విన్ కోసం. సో ఎనీ క్రియేటివ్ సక్సెస్ వచ్చే ముందు మన బాగా బాధ పెడుతుందండి, ఎందుకంటే వీఆర్ ఎలిజిబుల్ టు దట్ పొజిషన్. సో నువ్వు ఈ స్టోరీయే నీ ఫస్ట్ టైం డెబ్యూ సినిమాగా నువ్వు అంత బిలీవ్ చేసావా? బిలీవ్ చేసిన పెద్ద రిస్క్ ఏంటంటే ఆయన ఇందాక అన్నారు ఆయన్ని ఇందులో ఇప్పుడు దాకా చేయని ఆయన్ని బిలీవ్ చేసావు, దీనికి రీజన్ ఏంటి? ఒకటంటే ఫస్ట్ ఈ కథ రాలేదు. దీని ముందు చాలా కథలు రాసాను, చాలా మంది ప్రయత్నాలు చేశాను, కొన్ని ఓకే కొన్ని మిస్ఫైర్ అయినాయి, చాలా జరిగినాయి. జరిగిన తర్వాత నేను మన చాణక్య సినిమా చేస్తున్నప్పుడు ఎండింగ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వెంకట్ అని తనది స్టోరీ ఇది. తను అక్కడ ఒక ఆర్టికల్ చదివాడు. ఆర్టికల్ చదివి అక్కడ ఒక అన్యాయంగా చేయని తప్పు ఒక అతను 21 years శిక్ష పడింది అతనికి. తర్వాత నిర్దోషిగా రిలీజ్ చేశారు. అతను రిలీజ్ చేస్తే అతను ఫైట్ చేశాడు. 21 years నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కాంపోజిషన్ ఇచ్చింది అక్కడ. మనం ఇలాంటిది ఇక్కడ చేస్తే బాగుంటుందేమో,
ఇలాంటి ఇక్కడ ఏమైనా జరిగినాయా అని ఒక రీసెర్చ్ ప్రాసెస్లో చాలా రీసెర్చ్ చేస్తే చాలా మందికి ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటి జరిగినాయి. కాదండి ఎవరో కొంచెం అంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళు న్యాయం కోసం మళ్ళీ రివర్సల్ కేసులు చేసి 211 సెక్షన్ మీద అలసిపోయి ఉంటారు కదా, అలసిపోయి ఉంటారు. Ground లో ఉండి మగ్గిపోయి ఇక్కడ చాలు సార్ అయిపోయింది మన చాలే అనుకుంటారు. కానీ మనం దీనికి 211 సెక్షన్ ఉంది కదా, దీనికి ఈ సెక్షన్ గురించి చెప్తాం ఆడియన్స్ బాగుంటది అని ఎప్పుడైతే కథ అనుకున్నామో వెంటనే చేయండి. నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను, ఎంత త్వరగా షూటింగ్ వెళ్దామని. అదే ఎక్సైట్మెంట్ లో వచ్చి నరేష్ గారికి కథ చెప్పాను. కథ చెప్తే చాలా బాగుందండి. అదే మనం లాలో కొన్ని సెక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ తప్పు చెప్పకూడదు, రీసెర్చ్ చేద్దాం. ఎందుకంటే అప్పుడు ఒక 6 months టైం తీసుకున్నాం. అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. కానీ రేపు పొద్దున మనం క్రిటిసైజ్ చేయకూడదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అయితే ఎవరు మనం ఏం తప్పు చెప్పినా పట్టించుకోరు. ఇలా రియలిస్టిక్ అప్రోచ్ వెళ్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఒక సెక్షన్ గురించి తప్పు చెప్పినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చూపించినా కానీ మనకి ఏకేస్తారు క్రిటిక్స్. అప్పుడు నాకు భయం వేసింది. అప్పుడు స్టార్ట్ అయింది భయం. ఒక 6 months టైం తీసుకొని అందరు కొంచెం యాక్చువల్గా నీకు తెలుసో తెలియకో చేసావు, ఇది జెన్యున్ గా చేసావు. నీకు తెలుసు కదా, హాలీవుడ్ లో ఎవరన్నా సబ్జెక్ట్ మీద సినిమా తీయాలనుకుంటే వాళ్ళు 6 months తీసేసి చేస్తారంట. వాళ్ళు వెళ్ళి ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి అన్ని తెలుసుకుని దాని గురించి 6 months అంట. కరెక్ట్ గా నువ్వు కూడా తెలియకుండా ఒక ప్రాపర్ స్టైల్లో చేసావు. మనకి డ్రామాలో ఉంటాం కాబట్టి నిజంగా చెప్తున్నా, డ్రామా వేసేటప్పుడు ప్యూర్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి సాడ్ సీన్ ఉంటే తెలియకుండా వచ్చేస్తాయి, ఇక్కడ రావు, లెజరెంట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎమోషన్ బ్రేక్ అవ్వకూడదు థియేటర్లో ఆడియన్స్ కూడా. అందుకోసం కొంచెం ఆ లెంత్ షాట్ ఉంటే కనుక ఎమోషన్ బ్రేక్ చేయడం ఉండదు కదా, అంతేకంటే స్లో బాయ్స్ లాగా ఎత్తుంది స్లోగా. ప్లస్ రియలిస్టిక్ గా ఉండాలి సినిమా, రియలిస్టిక్ అప్రోచ్ చేయాలి. అందుకోసం అంటే ఎక్కువ కట్ షాట్స్ లేకుండా కొంచెం లెంత్ షాట్స్ వెళ్ళిందన్నమాట. అంటే ఇది రిలేటెడ్ గా బాగున్నాయి అన్ని. నేను బిలీవ్ చేసేది ఇది బాబా SV2 అన్నది స్టార్ట్ అయింది మీతోటే. అవును. సో మన ఇద్దరు రిలేషన్ మీద చాలా సంవత్సరాల నుంచి మనం సినిమా తీద్దామని ప్లాన్ చేసి 2 years బ్యాక్ ఒక కథ మన అది మిమ్మల్ని పెట్టి హీరోగా మనం చేద్దామని డిసైడ్ అయ్యాం. అప్పుడు బ్యానర్ రిజిస్టర్ చేశాం SV2. బేసిక్ ఏంటి, SV2 లో 2 SVలు ఉంటాయి. ఒకటి SV ఉంటుంది. సో ఒక SV సునీల్ వర్మ మీరు, ఒక SV సతీష్ వేగేసిన నేను. సో అప్పుడు స్టార్ట్ చేసిన బ్యానర్ నాకు ఇప్పుడు వేరే మీతో చేయకుండా నరేష్ గారితో చేస్తున్నప్పుడు నాకు మార్చాలనిపించలేదు. అదే కంటిన్యూ చేద్దాం. మన సంవత్సరాల నుంచి మన దగ్గర బంధుత్వం ఉంది. దాన్ని మళ్ళీ సునీల్ ఈ సినిమాలో లేదు, ప్రాఫిట్ లో అదే బ్యానర్ లోనే ఉంది. ప్రకాష్ రాజ్ గారు చెప్పారు నాకు ఒకసారి కూర్చుని ఇద్దరం ఫస్ట్ లోనంట ఆయన ఒక టీవీ సీరియల్లో ఆయనకి తెలుసు ఒకటి అన్నారు. ఏంటన్నయ్య అన్న, నా ఫస్ట్ సినిమా ప్రేమ స్వాగతం, ఆయన కాంబినేషన్. అప్పుడు చెప్పారు ఏంటన్నయ్య అన్న, నాకు ఫస్ట్లోరా నేను అప్పట్లో క్లాసెస్ చెప్పేవాడిని యాక్టింగ్కి, నాకు ఒక టీవీ దీంట్లో లాయర్ క్యారెక్టర్ వచ్చిందిరా అన్నయ్య, అక్కడి నుంచి 5 years లాయర్ రా, నేను 3 కోట్లు కుట్టించుకుని పెట్టుకున్నాను రా అని చెప్పారు. ఇప్పుడు కలర్ ఫోటోలో చేశాను కదండి, దాంతో మొత్తం అన్ని హీరోయిన్ బ్రదరో, హీరోయిన్ సపోర్ట్, ఇన్స్పెక్టర్, కేసు ఈడే డీల్ చేస్తాడు, ఇవే వస్తున్నాయి నాకు. ఓ దాంట్లో షర్ట్ వేస్తున్నానండి, ఓ దాంట్లో టీ షర్ట్ వేస్తున్నాను, ఓ దాంట్లో ఫుల్ యూనిఫామ్ వేసుకుంటాను, ఇంకో దాంట్లో జాకెట్స్, ఇలా ఈ రకంగా మేనేజ్ చేస్తాను. యాక్ట్ అయితే మీరు ఏదో డబ్బులు సంపాదించడం కాదు, మీరు సెలెక్టివ్గా వెళ్తారు. సో మీకు ఈ కంటెంట్ ఫస్ట్ మీకు విజయ్ కథ చెప్పాడా, మీ క్యారెక్టర్ చెప్పాడా? సో ఇప్పుడు నేను లేచాను కదా, అప్పుడు మీరు చెప్పారు వినండి అని చెప్పారు, అది జరిగింది అప్పుడు. సో ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను అడిగాను ఫస్ట్, బ్రదర్ కాప్ క్యారెక్టర్ అది, అవును అని చెప్పారు. బ్రదర్ దండం పెడతాను, ప్లీజ్ వదిలేయండి, వేరే ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు నేను వచ్చేస్తా, కానీ కాప్ క్యారెక్టర్ వద్దు ఆయన చెప్పాడు. మీరు కథ వినండి, నచ్చకపోతే ఓకే పర్లేదు, నో ప్రాబ్లం అని కథ చెప్పారు. కథ చెప్పినప్పుడే నాకు తెలిసింది, ఓకే కథ వింటప్పుడే మనకు తెలిసిపోతుంది, ఓకే రైట్ దీంట్లో ఒక విషయం ఉంది. అండ్ ఇది విన్నర్ అనేది అప్పుడే నాకు అనిపించింది. నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయా. నవమి మంచి పేరండి, శ్రీరామ నవమి అనే సినిమా చేసినప్పుడు మీరు యాక్ట్ చేయండి అందులో, ఎందుకంటే మీ పేరు పోస్టర్ మీద కూడా ఉంటుంది. మీరు ఈ సినిమాలో చేసినప్పుడు మీకు యాక్చువల్గా షేర్ చేసుకోవడానికి కొంత లిమిటెడ్ స్పేస్ దొరుకుతుంది. ఆ లిమిటెడ్ స్పేస్లోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీకు విజయ్ చెప్పినప్పుడు ఏమి నచ్చి మీరు సినిమా ఓకే చేస్తారు? ఇది క్యారెక్టర్
నాకు ఫస్ట్ స్టోరీ ఏం చెప్పలేదు. ఓకే ఓకే ఫస్ట్ చెప్పలేదు. ఇది కట్ చేయండి అమ్మా కొంచెం. నెక్స్ట్ ఏం చెప్తారేమో ఓకే ఉండండి. Okay. ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ మనం ఒక 100 మంది లాక్ చేయాలనుకునే ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసి తర్వాత స్టోరీ చెప్తాం. కొంతమందికి స్టోరీ చెప్పిన తర్వాత లాక్ చేస్తాం. పర్లేదండి ఎనీ ప్రాసెస్ చెప్పండి. వాయిస్ క్లిప్ సెండ్ చేశారు వాట్సాప్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇది మీరు చెప్పండి. ఓకే, నాకు డైలాగ్ చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఫస్ట్ తెలుగు రాదు. అండ్ తెలుగులో ఇలాగే అదొక లెంగ్తీ వర్డ్స్ ఇలాగా ఏంటి చిత్తూరు లాంగ్వేజ్. అప్పుడు నేను అనుకున్నా ఓకే తెలుగు ఇలాగే ఉన్నాయి లైక్ అనో అనే. సో నచ్చింది నాకు డైలాగ్స్ అని. సో నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా సెండ్ చేశారో అలాగే నేను కూడా బై హార్ట్ చేసి అలాగే సెండ్ చేశాను. సార్కి ఓకే అండి. అండ్ నాకు కూడా అలా మీరు సెలెక్ట్ అయ్యారు. ఓకే, నేను అబ్జర్వ్ చేయలేదన్నా. నేను అందరిలాగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ బ్యాచ్ అనుకున్నా. ఇలా హై హీల్ పాయింట్ హీల్ అనుకున్నాను. అమ్మో ఓకే ఓకే. ఫస్ట్ అసోసియేట్ ధీరజ్ ఒక వాయిస్ నోట్ పంపించాడు తనకి. అసలు ఎలాగెలా చెప్తుంది అసలు మా స్లాంగ్ లో బాగుంటుందా లేదని పంపించిన ఒక 1 hourకే తను నేర్చుకుని ఒక 2 లెంత్ డైలాగ్స్ చెప్పి పంపించేసింది తను. అంటే పర్ఫెక్ట్ స్లాంగ్ లో ఉంది, ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉంది. అందుకని ఇంకా అక్కడ నుంచి అమ్మాయి డెడికేషన్ బాగా నచ్చింది. అంటే ముందే బాగా ప్రిపేర్ అయిపోయి డైలాగ్స్ అన్ని ప్రాబ్లం లేకుండా. భాష కూడా నేర్చుకుందండి. తెలుగు కూడా చాలా భాష నేర్చేసుకుంది. ఫస్ట్ సినిమాకి తెలుగు మాట్లాడుతుంది. మీ సక్సెస్ ఎంజాయ్మెంట్లో నాకు మీ అందరితో కలిసి ఏమంటారు ఇంటరాక్ట్ అవ్వాలని అనిపించి, మీతో పాటు నాకు కూడా ఆ వైబ్రేషన్ కాన్సెప్ట్ షేర్ చేసుకోవాలనిపించి సరదాగా నేను చేశానండి. ఇదేమి అంటే నేను ఎప్పుడు ఎవరైనా చేయలేదు ఇంటర్వ్యూ అయితే, ఫ్యాక్ట్ అయితే. ఇది ఇంటరాక్షన్ లాంటిది, ఇంటర్వ్యూ లాంటిది కాదు. సో మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడి, మీరంతా జెన్యూన్ టీమ్ అండి, జెన్యూన్ పీపుల్, జెన్యూన్ మూవీ, పాయింట్ జెన్యూన్, అన్ని జెన్యూన్ కాబట్టి హిట్ కూడా జెన్యూన్ హిట్ వచ్చింది మీకు. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు, మొన్న క్రాక్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన నాంది వరకు వరుసగా అన్ని సినిమాలు చూసి ఆదరించారు ప్రేక్షకులకి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.